మామ, అందరి లైఫ్‌ల గురించి నాకు తెలది. అందరి వైఫ్‌ల గురించి నాకు తెలదు. నా లైఫ్‌లో నాకు దొరికిన నా వైఫ్ మాత్రం చాలా అదృష్టం చేసుకుంటే నాకు దొరికింది. ఎందుకంటే కొందరి ఇళ్లలో తాగొద్దు అని చెప్పేసి రిస్ట్రిక్షన్ పెడతారు. కానీ నా ఇంట్లో నా వైఫ్ మాత్రం తాగు నువ్వు. లిమిట్‌లో తాగు. అది కూడా నీ డబ్బులతోని మన ఇంటికి తెచ్చుకొని మాత్రమే తాగు అని చెప్పేసి నాకు చెప్తది. ఫ్రెండ్స్‌తోని తాగుడు అలవాటు చేసుకున్నాం అనుకోరి, ఆళ్ళు ఖర్చు పెట్టుడు, మనం ఖర్చు పెట్టుడు, వాళ్ళు అదని ఇదని పిచ్చి పిచ్చి గొడవలు చేసుకునే బదులు ఇక్కడ తాగడాన్ని సపోర్ట్ చేయట్లేదు. అదేం మంచి పద్ధతి ఏం కాదు. కానీ లిమిట్‌గా తాగు. నేనేం సీసాలు సీసాలు తాగేటోన్ని కాదు మామ. జస్ట్ 2 పెగ్గులు అంతే. నాకెప్పుడైనా తాగాలనిపించిందా, నా పిల్లకి ఫోన్ చేసి చెప్తా, ఈరోజు నేను తాగుతా, కొంచెం నాకు ఏమైనా స్టఫ్‌కి రెడీ చేసేయి అని చెప్తా. ఆమె చికెన్ ఆర్డర్ పెట్టి మంచిగా వండేసి నా కోసం పెడతది ఇగ. అచ్చినోళ్ళ మంచిగా 2 పెగ్గులేసేసి ఆ వండిన చికెన్ కడుపు నిండా తినేసి కంట నిండా నిద్రపోతా మామ. ఇది చాలు కదా మామ. ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటది లైఫ్‌ల. ఫ్రెండ్స్‌తోని 2, 3 బీర్లు తాగి లేట్ నైట్‌లలో బయటుండి, లేట్ నైట్‌లలో ఇంటికొచ్చి పెళ్ళాన్ని ఇబ్బంది పెట్టే బదులు ఇంట్లోనే తెచ్చుకొని ప్రశాంతంగా తాగి ప్రశాంతంగా ఉండొచ్చు కదా! పెళ్ళికి ముందు ఎన్ని చిల్లరేషాలేసినా నడుస్తది. పెళ్ళయ్యాక కొన్ని మారాలి మామ. అయినా ఇవన్నీ చేయాలన్నా మన లైఫ్‌లో అర్థం చేసుకునే వైఫ్ ఉండాలి. నా లైఫ్‌లో నాకు దొరికింది. నన్ను అర్థం చేసుకునే నా వైఫ్. అంతకు మించి నాకేమొద్దు.